ఒక రోజు ఒక వీధి కుక్క దాని పిల్ల వర్షం పడిన రోడ్డుపై ఉన్నారు. కుక్క పిల్ల తన తల్లిని ఆనుకొని నిద్రపోతుంది. చినుకులు పడుతూ మెల్లగా వర్షం మొదలైంది. తల్లి కుక్క ఆకాశం వైపు చూసింది. కుక్క పిల్ల గుబురుగా ఉంది. రోడ్డు అంతా తడిచిపోయింది. వర్షంలో తడుచుకుంటూ ఆ తల్లి కుక్క ఒక ట్రక్ వైపు పరిగెత్తింది. కుక్క పిల్ల తన తల్లి వెనకాలే వచ్చింది. ఇద్దరికి ట్రక్ కింద ఆశ్రయం దొరికింది. మరుసటి ఉదయం తల్లి కుక్కకి మెలకువ వచ్చి లేచింది. వాతావరణం చల్లగా ఉండటం గమనించింది. కుక్క పిల్ల చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. తల్లి కుక్క నిద్రలో ఉన్న కుక్క పిల్లని మెల్లగా లేపుతుంది. ఆ కుక్క పిల్ల ఒక అడుగు కూడా వేయలేకపోతుంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తల్లి కుక్క కొంతమంది మనుషుల దగ్గరికి వచ్చింది. మనుషులందరూ తల్లి కుక్కని చూసి మౌనంగా వెళ్ళిపోతున్నారు. కుక్క పిల్ల మాత్రం ట్రక్కు కిందనే ఉండిపోయింది. అటువైపుగా వెళుతున్న ఒక చిన్న బాబు ఆ ట్రక్కు దగ్గర నడుస్తూ చూశాడు. తల్లి కుక్క ఆశతో అతన్ని చూస్తూ ఉంది. కుక్క పిల్ల చలిలో పడి వణుకుతూ ఉంది. ఆ చిన్న బాబు చలికి వణుకుతున్న ఆ కుక్క పిల్లని చూశాడు. తల్లి కుక్క కదలకుండా నిలబడి ఉంది. కుక్క పిల్ల తన చిన్ని చిన్ని కళ్ళతో చూస్తూ కొంచెం ఊపిరి పీలుస్తూ ఉంది. ఆ చిన్న బాబు ఒక బాస్కెట్ తీసుకుని వచ్చి ఆ బాస్కెట్ లో కుక్క పిల్లను మెల్లగా తీసుకుని పెట్టాడు. తల్లి కుక్క ఆనందంగా ఆమె తోకని ఊపుతూ ఉంది. ఈలోపు ఆ కుక్క పిల్ల బుట్టలో వెచ్చగా నిద్రలోకి జారుకుంది. ఆ చిన్న బాబు బాస్కెట్ పక్కనే కూర్చొని నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. తల్లి కుక్క కూడా పక్కనే కూర్చొని థ్యాంక్స్ చెప్తూ మౌనంగా చూస్తుంది. ఆ కుక్క పిల్ల ఇప్పుడు తల్లి పక్కనే సేఫ్గా ఉంది ఫ్రెండ్స్.